హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే మనము కాలర్ డ్రెస్ ఉంటుంది కదా, యూనిఫామ్ డ్రెస్సెస్కైనా ఏ డ్రెస్సెస్కైనా ఈ విధంగా కాలర్ డ్రెస్సెస్కి ఫ్రంట్ సైడ్ హుక్ పట్టి కాజా పట్టి అనేది ఏ విధంగా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి మనం ఈ విధంగా 5 or 6 ఇంచెస్ అంటే మిడిల్ పార్ట్లో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ వచ్చేసి నేను 2 పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి. ఈ రెండు కూడా మనము హుక్ పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ చేయడం కోసం ఈ విధంగా 2 పీసెస్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి చూడండి 3 ఇంచెస్ వెడల్పులో అయితే తీసుకున్నాను అనమాట. రెండు కూడా ఫస్ట్ వచ్చేసి ఒకటి ఎడమ వైపును పెట్టేసుకొని పాదం ఖర్చు అనేది పెట్టుకున్నానండి. పెట్టి ఈ విధంగా స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసిస్తున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము నీట్గా ఫస్ట్ ఈ విధంగా ఒక పాదం ఖర్చు అనేది పెట్టి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఏంటంటే మనము కట్ చేసుకున్న పాయింట్ అనమాట. ఈ పాయింట్ అనేది తెలియడం కోసం ఈ విధంగా ఇక్కడ పాయింట్ మార్కింగ్ అయితే చేశాను. ఇంతవరకు కుట్టిన తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడైతే క్రాస్గా కుట్టుకోవాలన్నమాట. జస్ట్ ఎంత అంటే ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్గా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ 1/2 ఇంచ్ కూడా ఏంటంటే మనకి ఆ క్లాత్ మీద నుంచి ఈ క్లాత్ మీదకి వచ్చేసరికి సరిపోతుంది అనమాట. ఆ స్టిచ్ అనేది మనకి ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత చూడండి, మరలా ఈ పై వైపుకి స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో కొత్త వారైనా సరే హుక్ పట్టి కాజా పట్టి అనేది చాలా అంటే చాలా ఈజీగా అయితే కుట్టేసుకుంటారనమాట. చూడండి, ఇట్లా స్ట్రైట్గా కుట్టు అనేది వేసాను కదా, ఈ విధంగా వేసి ఇక్కడ దారాన్ని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఈ కార్నర్లో మనము ఈ విధంగా క్రాస్గా అయితే కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం ఒక సైడ్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి చూడండి, ఇక్కడ నేను డబల్ ఫోల్డింగ్ అనేది వేస్తున్నానండి. మనకి ఒక 3/4 ఇంచ్ వెడల్పు అనేది ఉండేటట్లుగా చూసుకొని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ అనేది వేసి ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ చివరి వైపు నుంచి మనము ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనము ఫస్ట్ ఇక్కడ టక్సులు అనేది ఇచ్చాం కదండి. టక్సులు ఇవ్వడం వల్ల మనకు అక్కడ ఏంటంటే క్లాత్ అనేది పట్టేయకుండా ఫ్రీగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు అనేది వేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి రెండో వైపు కూడా చూడండి, ఇది వచ్చేసి మనకి లోపల వైపుకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రెండో వైపు కూడా చూడండి, ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసి పై వైపు నుంచి స్టిచ్ అయితే వేయాలన్నమాట. ఇంతకు ముందు వచ్చేసి మనకి కింది వైపు నుంచి పైకి స్టిచ్ అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి నెక్ సైడ్ నుంచి కింది వైపుకి అనేది కుట్టు అనేది వేస్తున్నాం అనమాట. చూడండి, ఈ విధంగా మనము స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రాగా క్లాత్ అనేది ఉంది కదా, అంటే మనం కట్ చేసుకున్న దాని మీద ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఓకేనా, చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి ఈ బాడీ పార్ట్కి అడుగు వైపుకి వెళ్ళిపోతుందండి. పై వైపున మనకి నెక్ పార్ట్ దగ్గర ఈ ఎడ్జెస్ రెండు సమానంగా పెట్టుకోవాలి. ఈ కింది వైపున మనకి ఎక్స్ట్రా ఉన్నది వచ్చేసి ఈ విధంగా లోపల వైపుకి అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా చూసుకొని మనము నీట్గా ముడత అనేది లేకుండా చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత చూడండి, ఈ చివరి వైపున మనకి క్లాత్ అనేది సరిపడా ఉంచేసుకొని మిగతాది కట్ చేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వచ్చేసి మనము కింది వైపు నుంచి ఒక 2 ఇంచెస్ అనేది పైకి ఉండే విధంగా, అంటే మనకి కింద ఫస్ట్ బాడీ పార్ట్కి కటింగ్ పెట్టాను చూడండి, దానికి ఒక 1/2 ఇంచ్ అనేది పై వైపుకు ఉండేటట్లుగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ స్ట్రైట్గా కుట్టు వేసుకొని కింద క్లాత్ అనేది ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి సమోసా షేప్ అనేది వచ్చే విధంగా, అంటే ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. క్లాత్ని ఫోల్డ్ చేసేసి చూడండి 2 కార్నర్స్ కూడా ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మరలా మనము ఇంతకుముందు కుట్టు ఎంత నుండి అయితే స్టార్ట్ చేసామో, అంటే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అంతవరకు కుట్టు అనేది తీసుకొని వెళ్ళాలన్నమాట. చూడండి, నీట్గా అయితే ఇక్కడ కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. నిదానంగా మనం ఫస్ట్ స్టార్ట్ చేసిన దగ్గరికి కుట్టు అనేది వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ కుట్టు అనేది పడలేదన్నమాట. మరొకసారి అయితే వేస్తున్నాను. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ మరలా క్రాస్గా కుట్టు అయితే వేయాలి. ఈ విధంగా క్రాస్గా కుట్టు అనేది 2-3 సార్లు రఫ్ లాగినట్లుగా కుట్టేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా కుట్టేసుకుంటే మనకి హుక్ పట్టి కాజా పట్టి అనేది చాలా నీట్గా రెడీ అయిపోతుందండి. మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ అర్థం అవ్వకపోయినా సరే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.